ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గతించినటువంటి రాత్రి నుంచి ఈ ఉదయం వరకు కాపాడిన దేవుడవు నీవే ప్రభువా. అవునయ్యా, మాకు మంచి నిద్ర దయచేశారు. మీ రక్షణ, మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచారు అయ్యా. ఏ అపాయము, ఏ సమస్య మా గుడారము రాకుండా భద్రపరిచారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతనమైన దినంలో మేమందరము కూడా ఈ విధంగా మీ పాద సన్నిధిన చేరి మీకు ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు, మీ కృపా సహాయం మాకు అనుగ్రహించినందుకు లెక్కించలేని స్తుతులయ్యా, లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని కీర్తనల గ్రంథము 138వ కీర్తన 8వ వచనములో మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, నీవు మా పక్షముగా కార్యాన్ని సఫలం చేయగలిగిన దేవుడవు ప్రభువా. ఈరోజు మా పక్షముగా ఏ మనుష్యుడు లేకపోవచ్చు, ఏ అధికారు లేకపోవచ్చు, ఏ బలము లేకపోవచ్చు, ఏ ఆర్థిక అండ లేకపోవచ్చు, కానీ నీవు మాకున్నావు తండ్రి. ఈ లోక సృష్టికర్తవైన దేవుడవు అయా. సకల జీవులను తండ్రి మీరు పోషించగలిగినటువంటి సామర్థ్యము కలిగిన దేవుడవు. నీవు మా పక్షముగా ఉండి మా కార్యం సఫలము చేస్తావని ఈ మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు, బలపరిచినందుకు మీకు వందనాలు ప్రభువా. ఎవరు కూడా నిరుత్సాహపడకుండా నీ వైపు చూస్తూ నాయన వారి కార్యాలలో ముందుకు వెళ్ళడానికి సహాయము దయచేయండి. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి మాది కాదయ్యా, మీది తండ్రి. మీకు అర్పిస్తున్నాము, అప్పగిస్తున్నాము. మీరే ఈరోజు అంతటినీ మీ స్వాధీనపరచుకొనండి. మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి. అవును తండ్రి, మాకు అనేక ఆలోచనలు, అనేక తలంపులు ఉన్నప్పటికీ అవి మాకు కొన్నిసార్లు హాని చేసేవిగా ఉంటాయి కనుక మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేరుస్తూ రండి ప్రభువా. అయా, చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులు, అన్ని పనుల్లోనూ దీవెనలను, ఆశీర్వాదాలను మీరు దయచేయండి అయ్యా. ఎవరు నష్టపోకుండా, కోల్పోకుండా ప్రతి ఒక్కరు కూడా లాభం పొందుకోవడానికే సహాయం దయచేయండి. క్రొత్త పనులు ప్రారంభిస్తూ ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి. వారు చేస్తున్నటువంటి శుభకార్యముల విషయంలో కూడా మీ సహాయము దయచేయండి. ఆగిపోయిన పనులు కూడా నాయన మీ కృపను బట్టి ఈరోజు నూతన పరచబడే సహాయమును అనుగ్రహించండి తండ్రి. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు వృద్ధులు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు నాయన, వారందరికీ మీ కాపుదల ఈరోజంతనూ దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వారు ఉన్నారు, జ్ఞానముతో నింపండి. కలవరము, భయము, టెన్షన్స్ లేకుండా జవాబు చేయగలిగిన సామర్థ్యమును బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. రిజల్ట్స్ అన్ని కూడా బిడ్డలకు అనుకూలంగా రావడానికే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ రోజున మా యొక్క ప్రయాణాల విషయంలో కూడా మీ కృప చూపించండి. ఏ అపాయము, ఏ ప్రమాదము మార్గంలో ఏ బిడ్డకు జరగకుండా, వాహనమును కూడా ఎటువంటి ఇబ్బందులు అవ్వకుండా అయా, ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా వెళ్ళి సురక్షితముగా ప్రయాణించి మరలా సురక్షితముగా వారి వారి స్థలాలకు, ప్రాంతాలకు చేరుకునే సహాయము దయచేయండి ప్రభువా. అదే విధముగా ఎవరైతే తండ్రి రిపోర్ట్స్ కోసం, ఆపరేషన్స్ కోసం, డెలివరీస్ కోసం వెళ్తూ ఉన్నారో అయ్యా, వారికి అన్నీ కూడా తండ్రి నార్మల్గా ఉండడానికి, వారు అనుకున్నట్లుగానే జరగడానికి సహాయము దయచేయండి ప్రభువా. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఏవి కలిగి లేకుండా మాకు సహనాన్ని దయచేయండి, మాకు నెమ్మదిని దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ రోజున అపవాది చెరలో పడిపోకుండా, ఈ లోకములోని వాటిని చూసి మేము ఆకర్షింపబడి మార్గము తప్పిపోకుండా, మా సాక్ష్యం కోల్పోకుండా వాక్య జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. ఈరోజు మీరు ఇచ్చారని గ్రహించి ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు నాయన. వ్యర్థంగా ఈ సమయాన్ని ఉపయోగించకుండా కూడా కృప చూపించండి.
మేము మీ నామానికి అవమానం తెచ్చే ఏ పని చేయకుండా అయా మాకు జ్ఞానమును దయచేయండి ప్రభువా. అయా ఆర్థిక కష్టాలు లేకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా, ఆకలితో ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్క బిడ్డకు ఈ రోజున సమృద్ధిని, సంతృప్తిని, ఆరోగ్యమును మీరే దయచేస్తూ రమ్మని తండ్రి మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని అయా మేము కూడా మాకు తెలిసిన కొన్ని మాటలైనా ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.